ఇందిరా బస్సు ఓపెనింగ్ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు వచ్చి ఈ యొక్క బస్సుని అలా ఓపెనింగ్ రాజధాని బస్సును ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు స్థానిక డిపో మేనేజర్ గారు ఎవరైతే ఉన్నారో మినిమం రెస్పెక్టివ్గా ఒక బ్యానర్ పెట్టడం కానీ, వెల్కమ్ చెప్పడం కానీ, కనీసం ఒక దండ వేయడం కానీ అలాంటి కార్యక్రమాలు చేయకుండా ఇప్పటికీ 2 సార్లు ఎమ్మెల్యే గారు బస్ స్టాండ్కి వచ్చినా కానీ మినిమం రెస్పెక్ట్ గౌరవం ఇవ్వకుండా అగౌరవపరిచే విధంగా వ్యవహరిస్తుంది. సరైన పద్ధతి కాదు. కొత్త బస్సులు ఓపెనింగ్ ఉన్నప్పుడు సంతోషం. స్టాఫ్ని యూనియన్ నాయకులు కూడా పిలిచి దాన్ని అంగరంగ వైద్యం చేస్తే జనాలకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. ఆ విధంగా చేయకుండా చేయటం వల్ల మరి అదిగాక హైదరాబాద్ బస్సులు 6 బస్సులు ఉండేవి, పాలవంచ నుంచి 3, కొత్తగూడ నుంచి 3. బస్సులన్నీ తీసేసి కేవలం 2 బస్సులు నడుపుతుండ్రు, పాలవంచ నుంచి 1, కొత్తగూడ నుంచి 1. ఈ ప్రయాణికులందరూ రాత్రి 11 గంటలకు 9 బస్సులు వచ్చి అక్కడ ఆగుతాయి, ప్రైవేట్ బస్సులు. వీళ్ళందరూ అటు అలవాటు చేశారు. ఈ విధంగా చేయడం వల్ల ఆర్టీసీకి లాభం ఎక్కడ వస్తుంది? ఏదైనా కానీ ఒక సిస్టమ్ ఉన్నప్పుడు సిస్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత స్థానిక డిపో మేనేజర్ ఉంటుంది. ఆ విధంగా చేయకపోవడం వల్ల అంతా కన్ఫ్యూజన్ అయ్యి గందరగోళం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు మంచోడు కాబట్టి వదిలిపెడతాడు. ఇంకా ఇప్పుడు 2 బస్సులు కావాలని పోయినసారి వచ్చినప్పుడు అడిగితే చూస్తా అని చెప్పి నిన్న కాకుండా కోరం కనుక ఫోన్ చేస్తే బోడుగు బస్సు వేసి అంటే ఇంకొక ఎమ్మెల్యేకి ఒక తీరు, ఇంకొక ఎమ్మెల్యేకి ఒక తీరు ఉంటుందా? ఇది సరైన పద్ధతి కాదు. మార్చుకొని అందరినీ సమానంగా చూడాలా. బస్సుల్ని ఓపెన్ చేసి అందరిని పిలవాలని చెప్పి కోరుతున్నాం.